అక్బర్ పడగది చాలా బాగుంటుంది. ఖరీదైన పరుపు, ఖరీదైన దుప్పట్లు అన్నీ ఉంటాయన్నమాట. అయితే ఒకసారి ఒక పనివాడు ఆ రూమ్ క్లీన్ చేద్దామని అందులోకి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఆ పరుపు చూసి, అబ్బా, ఈ పరుపు ఎంత బాగుందో, నేను దీని మీద ఒక్కసారి పడుకొని చూస్తాను అనుకుని దాని మీద పడుకుంటాడు అనమాట. అయితే ఈలోపు మంచిగా నిద్ర పట్టేస్తుంది. ఎప్పుడూ అలాంటి ఖరీదైన మెత్తటి పరుపు మీద పడుకోలేదు కదా పాపం తను. ఈలోపు పక్కనే ఉన్న ఒక సిపాయి ఈ విషయాన్ని అంతా చూసి వెళ్ళి చెప్తాడనమాట అక్బర్కి. వెంటనే కోపగించుకున్న అక్బర్ అతనికి 100 కొరడా దెబ్బలు వేయమని శిక్షిస్తాడనమాట. వెంటనే అతను పాపం బీర్బల్ దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్తాడు. విషయం మొత్తం విన్న బీర్బల్ అతనికి ఒక ఉపాయం చెప్తాడు. ఇలాగే చెయ్యి, నువ్వు నీకు కొరడా దెబ్బల నుంచి నువ్వు తప్పించుకుంటావు అని చెప్తాడనమాట. సరే అని చెప్పి అతను శిక్ష అనుభవించడానికి వెళ్తాడు. అయితే కొరడాలతో కొట్టడానికి ముందే అతను, దేవుడా మా రాజుగారిని క్షమించు, మా రాజుగారిని క్షమించు అంటూ ఉంటాడు. ఆ విషయం అర్థం కాక అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారనమాట. కొరడా దెబ్బలు నాకు కొట్టడం ఏంటి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అంటాడు అక్బర్. దానికి అతను, నేను కాసేపు పడుకుంటేనే నాకు 100 కొరడా దెబ్బల శిక్ష అయితే మీరు చాలా రోజుల నుంచి అదే పరుపు మీద పడుకుంటున్నారు కదా, మరి మీకు ఎన్ని వేల కొరడా దెబ్బలు కొట్టాలా అని దేవుడు నాతో చెప్తున్నాడు. నేను వద్దు వద్దు అని అంటున్నాను. విషయాన్ని అర్థం చేసుకున్న అక్బర్ బీర్బల్ని పిలిపిస్తాడు. బీర్బల్ వచ్చి ఇలా అంటాడు, మహారాజా, అతను ఒక పేద వ్యక్తి. అతని జీవితాంతం కష్టపడినా మీలాంటి పరుపు అతనికి దొరకదు. అందుకే ఏదో అలా చూసి పాపం కొంచెం తన్మయత్వం పొంది కాసేపు పడుకుందామని చూశాడు. దానికే మీరు శిక్షిస్తే ఎలా? అందుకే నేను అతనికి ఆ ఉపాయం చెప్పాను. నన్ను క్షమించండి. బీర్బల్ చెప్పింది అర్థం చేసుకున్న అక్బర్ చాలా తప్పు చేశానని అర్థం చేసుకుంటాడనమాట. ఆ పనివాడిని పిలిచి, నువ్వు ఆ మంచం మీద పడుకోవాలనుకున్నావు కదా, నీకు ఆ మంచాన్ని మొత్తం బహుమతిగా ఇస్తున్నాను, తీసుకువెళ్ళు అని చెప్పేసి అక్బర్ అతన్ని వెళ్ళిపోమంటాడనమాట. కథ కంచికి మనం ఇంటికి.